చిన్న డిస్టర్బెన్స్. ఒకసారి రిపీట్ చేయరా? అంటే ఎలా ఇప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ వస్తుంది అని ఒక కామెంటు, కాంగ్రెసే ప్రధాన శత్రువు అనే రెండో కామెంటు. కాబట్టి కాంగ్రెసే ప్రధాన శత్రువు అయి కేంద్రంలో కోయిలేషన్ గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్తో జతకట్టే అవకాశాలు చాలా తక్కువ ఉన్నా కాబట్టి ఎన్డీఏతోనే జతకట్టాల్సి ఉంటుందా నిజంగా కోయిలేషన్ వస్తే అనేటువంటి అంశం తెర మీదకి వస్తుంది. ఇందులో అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇందులో ముఖ్యంగా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ పాలిటిక్స్ లో సరే జనరల్ గా నేచురల్ గా కూడా ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఓటమి తర్వాత కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి అని మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా తొందర కేసీఆర్ గారు రియాక్ట్ కావడం, తర్వాత ఈ స్థాయిలో ఈరోజు అంటే ఈ స్థాయిలో ఈరోజు ఇంత ధాటిగా మాట్లాడతారు, తర్వాత ఈ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పి నార్మల్గా ఎవరు కూడా ఊహించలేదండి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు జనరల్గా పవర్ లేకపోతే ఎక్కడ కూడా సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. అందులో తెలంగాణలో ఏంటంటే కొంత డిఫరెంట్ వాతావరణం. ఓ సైడ్ ఏమో కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఇంకో సైడ్ బీజేపీ, రెండు జాతీయ పార్టీలు చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా కేసీఆర్ గారు వారికి ఉన్నటువంటి స్ట్రేచరు, తర్వాత వారికి ఉన్నటువంటి సబ్జెక్టు, వారికి తెలంగాణ పైన ఉన్నటువంటి కమిట్మెంటు, తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఈ హిస్టరీ, ఇదంతా కూడా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పెద్దగా పార్టీ బాగా డ్యామేజ్ అయినట్టు మాకైతే అనిపిస్తలేదు. ఒకటి. రెండోది ఏంటంటే పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు. ఇవాళ ఏమైందంటే ఇప్పుడు ఆంధ్రలో చూసినాము, మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో మొదలు భాగస్వామ్యం ఉండి మధ్యలో బయటకు వచ్చి మళ్ళా పొత్తులతో రావడం. కాబట్టి ఏదైనా సాధ్యమే. రేపు ఎవరితోటి వెళ్తారు అనేది అది దాన్ని బట్టి అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుందండి. కాకపోతే ఒక్కటి మేము ఎక్కడ సక్సెస్ అయినామంటే టోటల్ క్యాంపెయినింగ్ లో మేము 10 సంవత్సరాల నుంచి ఏదైతే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్తున్నాము అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఉండి తెలంగాణకి చేసినటువంటి అన్యాయాన్ని పదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి అవకాశంలో కూడా ఎప్పుడు అవకాశం వస్తప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇమీడియట్ గా అంటే మన రేవంత్ రెడ్డి గారు, తర్వాత బట్టి విక్రమార్క, మంత్రులు, డజన్ల కొద్ది మంత్రులు అక్కడికి వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళడం, 10 సంవత్సరాలతోటి వాళ్ళు మీతోటి కొట్లాడారు, మేమేదో బాగుంటాం మీతోటి అని చెప్పి అన్ని రంగాల్లో కూడా తెలంగాణ అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పి అనడం, పాలమూరు రంగారెడ్డి దాంట్లో కాంట్రిబ్యూషన్ ఇస్తా అనడం. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ అడిగితే గిట్ట ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్, కానీ వీళ్ళేదో ఇగో ప్రాబ్లం తోటి అడగలేకపోయిందని చెప్పి మొన్నటి వరకు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ నేడేమైందండి, గాడిద గుడ్డు అని చెప్పి ఇన్ని రోజులు మీరు ఏమి ఇయ్యలే తెలంగాణకు, 10 సంవత్సరాల నుంచి కేవలం బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పి ఈరోజు స్టేజ్ల మీద పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే గాడిద గుడ్డు ఇచ్చారు మీరు బీజేపీలో ఏమి ఇయ్యలే అని చెప్పి ఈ రోజు చెప్తున్నారండి. ఇవాళ కాజీపేట ఫ్యాక్టరీ గురించి కానీ, బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి కానీ అన్ని మేము ఏదైతే 10 సంవత్సరాల గురించి మాకు జరిగినటువంటి అన్యాయం, తెలంగాణ ప్రజలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసినట్టు అన్యాయం చెప్తున్నామో ఈ 10 రోజుల నుండి కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇందులో 100% మేమే సక్సెస్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజలు విజ్ఞులండి. అల్టిమేట్ గా మొన్నటి ఎలక్షన్ల రిజల్ట్ చూసినా, అంతకుముందు ఎలక్షన్ల రిజల్ట్ చూసినా కానీ, రేపు రాబోయే దాంట్లో చూసినా కానీ ఇప్పుడైతే 100% బీఆర్ఎస్ పార్టీకి ఏమండి నేను అడిగింది తప్ప మిగిలినవన్నీ చెప్తున్నారు. చెప్తున్నాను కదండి. ఇప్పుడు రేపు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకమైనటువంటి అపనమ్మకం ఉన్నది. ఖచ్చితంగా సెంట్రల్లో మేము రాలేము, బీజేపీకి ఏమన్నా తక్కువ సీట్లు వస్తే వీళ్ళేమో కలుస్తారన్నటువంటి ఒక దాంట్లో ఒక ప్రొపగాండా చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా నేనంటే కాదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయటం కాదు. ఇక్కడ నేను